వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ప్రభుత్వం నుండి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అది కేవలం 10th పాసుతో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీకు మంత్లీ శాలరీ కూడా ఒక 40,000 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి అరౌండ్ 1300 వరకు అయితే పోస్టులు భర్తీ చేయబోతున్నారు. జాబ్ కూడా మనకి సొంత రాష్ట్రంలో చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ జాబ్కి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ చేసే విధానం తర్వాత మనకి ఈ జాబ్కి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా మీరు చివరికంటా చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం నోటిఫికేషన్ చూసినట్టయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 20th February 2023కి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. మనకి మెయిన్ క్రైటీరియా ఏంటంటే ఇండియన్ సిటిజన్ అయ్యుండి మేల్ ఆర్ ఫీమేల్ కెన్ అప్లై టు దిస్ జాబ్. అప్లికేషన్ అనేది మనకి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జాబ్స్ మనకి 1284 అప్రాక్సిమేట్లీ ఫిల్ చేయబోతున్నారు. 1220 వేకెన్సీస్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అండ్ 64 వేకెన్సీస్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఈ విధంగా పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పోస్ట్ వచ్చేసి మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కోసం అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీంట్లో భాగంగా మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ ఫర్ అప్లయింగ్ ఫర్ అబోవ్ పోస్ట్. సో ఈ పోస్ట్లో అప్లై చేయడానికి మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ BSF విల్ కండక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ tradesmen మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇన్ BSF ఫర్ ద ఇయర్ 2023. BSF అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కింద ఈ జాబ్స్ కానిస్టేబుల్ జాబ్స్ అయితే అప్లై చేయబోతున్నారు ఫ్రెండ్స్. దీనికి మనకి ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి ఏంటి అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాము. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే మనకి బిట్వీన్ 18 to 25 ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఏజ్ 25 ఇయర్స్. అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ క్యాస్ట్ 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఫ్రమ్ లడక్ క్యాండిడేట్స్కి ఒక 5 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంది. అది విత్ ఇన్ దిస్ కండిషన్స్. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మనకి ఫర్ ట్రేడ్స్ ఆఫ్ కానిస్టేబుల్స్ కాబ్లర్, కానిస్టేబుల్ టైలర్, కానిస్టేబుల్ వాషర్మెన్, కానిస్టేబుల్ బార్బర్ అండ్ కానిస్టేబుల్ స్వీపర్. సో ఈ యొక్క పోస్టులకి అంటే ఫస్ట్ సీరియల్ నెంబర్ 1లో ఉన్న పోస్టులకి కేవలం 10th అర్హతతో ఫ్రెండ్స్ ఈ పోస్టులు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్. మస్ట్ బి ప్రొఫిషియంట్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్. మస్ట్ క్వాలిఫై ట్రేడ్ టెస్ట్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ కండక్టెడ్ బై రిక్రూట్మెంట్ బోర్డ్. ఏంటంటే ఇప్పుడు వాషర్మెన్ కానీ టైలర్ కానీ తర్వాత స్వీపర్ కానీ వాళ్ళ ట్రేడ్లో వాళ్ళు చాలా ప్రొఫిషియంట్ ఉండాలి. తర్వాత 10th పాస్ అయితే సరిపోతుంది. సో వీళ్ళకి ఈజీగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. స్టార్టింగ్ శాలరీ మనకు 40,000 వరకు తీసుకునే అవకాశం ఉంది. సో తర్వాత ఫర్ ద ట్రేడ్స్ ఆఫ్ కానిస్టేబుల్ కుక్, కానిస్టేబుల్ వాటర్ క్యారియర్ అండ్ కానిస్టేబుల్ వెయిటర్. సో వీళ్ళకి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్, నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్, లెవెల్ 1 కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఆర్ కిచెన్లో పాస్ అయి ఉండాలి. సో అంటే దీనికి 10thతో పాటు ఇంకొక సర్టిఫికేషన్ చేసి ఉండాలి సెకండ్ సీరియల్ నెంబర్లో ఉన్న పోస్టులకి. ఫస్ట్ సీరియల్కి అయితే అది కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఓన్లీ కేవలం 10th పాస్ అయి ఉండి వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు ప్రొఫిషియన్సీ అయి ఉంటే సరిపోతుంది. ఫిజికల్ స్టాండర్డ్స్ చూసినట్టయితే మనకి హైట్ 165 సెంటీమీటర్స్ మేల్, చెస్ట్ 75 to 80, ఫీమేల్ అయితే 155 సెంటీమీటర్స్, చెస్ట్ నాట్ అప్లికబుల్. సో రిలాక్సేషన్ ఇచ్చారు రిజర్వేషన్ సైడ్. ఇంకా ఫ్రెండ్ మనకు దీనికి ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఒక 100గా నిర్ణయించారు. క్యాండిడేట్ బిలాంగింగ్ టు ది అన్రిజర్వ్డ్ EWS కేటగిరీ, OBC కేటగిరీ అప్లై ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ షెల్ హ్యావ్ టు డిపాజిట్ 100 ఓన్లీ వయా ఎగ్జామినేషన్ ఫీ ప్లస్ 47.25 సర్వీస్ ఛార్జెస్. ఇది నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డు ద్వారా కానీ నియరెస్ట్ ఆథరైజ్డ్ కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కానీ పే చేయవచ్చు.
రిక్రూటింగ్ ఏజెన్సీ ఆర్ సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్. సో స్టేట్ వైడ్ అయితే మనకి సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి ఒక రీజియన్ కింద తీసుకున్నారు. సో దీనికి వీళ్ళు మనకి ఫ్రంటియర్ హెచ్క్యూ స్పెషల్ ఆపోజిట్ బిఎస్ఎఫ్ ఇండియా ఒడిషా, ఫ్రంటియర్ హెచ్క్యూ స్పెషల్ ఆపోజిట్ బిఎస్ఎఫ్ ఒడిషా. సో బడా టోటా డిస్టిక్ కుర్ధా ఒడిస్సా, పిన్ 752050. ఈ అడ్రస్ ఇక్కడ నుండి మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఒడిశా కానీ. సో పేర్లు ఇది కొంచెం ఒడిశాలో ఉన్నాయి గమ్మత్తుగా. ఓకే, బట్ మన సెంటర్ మాత్రం ఇది ఫ్రెండ్స్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిపి. ఇంకా మనం మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్టయితే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే మనకి ఆన్లైన్ అడ్మిట్ కార్డ్ విల్ బి కమ్యూనికేటెడ్ టు ద క్యాండిడేట్ త్రూ ఈమెయిల్. మనకు అప్లై చేసిన తర్వాత మనకు ఆన్లైన్ అడ్మిట్ కార్డ్ వస్తుంది. దాన్ని బట్టి మనకి ఎప్పుడు ఎగ్జామ్ అనేది వాళ్ళే చెప్తారు. సో ది రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి 100 మార్క్స్ కంటైనింగ్ 100 క్వశ్చన్స్. సో దాంట్లో మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ 35 ఫ్రెండ్స్ ఓఎంఆర్ షీట్లో ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్, తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ, అనలిటికల్ యాప్టిట్యూడ్, బేసిక్ నాలెడ్జ్ 25 మనకు 100 మార్క్స్. దీనికి 2 hours 120 minutes ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ అయితే. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ అయితే చూడండి. నేను ఈ అప్లికేషన్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనకి డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను ఫ్రెండ్స్. అప్లై చేసే ముందు ఒకసారి అయితే గోత్రూ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ నోట్స్ ఉన్నాయి ప్రతిదీ. ఫ్రెండ్స్ ఇది బిఎస్ఎఫ్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ rectt.bsf.gov.in అనే వెబ్సైట్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ ఎగ్జామ్ 2023 ఇన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అడ్వర్టైజ్మెంట్ సిటీ 223, లాస్ట్ డేట్ టు సబ్మిషన్ 27th March ఫ్రెండ్స్ దీనికి. సో ఇక్కడ మనం అప్లై హియర్ అని క్లిక్ చేసినట్టయితే మనకి అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అప్లికేషన్ పేజ్లో మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్సెట్రా ఈ డీటెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీన్ని మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి, మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ విధానం అయితే చాలా ఈజీ ఉంది ఫ్రెండ్స్. ఇది త్రూ మొబైల్ ద్వారా కూడా మీరు అప్లై చేయవచ్చు. సో ఈ విధంగా మనం అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి అయితే మనం ఈ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, అప్లై చేసే విధానం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కేవలం 10th అర్హతతో మనకి ఒక 40,000 అయితే ఎర్న్ చేసే మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి జాబ్ కూడా ఓన్ స్టేట్లో ఒక జాబ్ తీసుకునే అవకాశం ఉంది బిఎస్ఎఫ్ అండర్లో. సో జాబ్ అయితే మంచి ఆపర్చునిటీ ఫర్ 10th పాస్ అవుట్. డేట్స్ వచ్చేసి మీరు ఫ్రెండ్స్ లైక్ 27th March ఇస్ ద లాస్ట్ డేట్, అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయింది మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇందాక చూసినట్టు. సో మీరు 27th వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో అప్లికేషన్తో పాటు అప్లికేషన్ చేశాక మీరు ఈ ఐడెంటిటీ ప్రూఫ్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ మస్ట్ క్యారీ అట్లీస్ట్ ఫోటో బీయింగ్ ఐడెంటిఫై ప్రూఫ్స్ ఫర్ ఆధార్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఎట్సెట్రా. ఓకే, ఇది సెలక్షన్ ప్రాసెస్ కోసం ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు సెలక్షన్ బోర్డ్ దగ్గర వ్యాలిడేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీరు బిఎస్ఎఫ్లో ఉద్యోగం సంపాదించాలంటే 10th అర్హతతో 27th March వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇది అప్లై చేసి మీరు సో ఇంకా మీరు ఎగ్జామ్ కోసం అయితే రెడీ ఉండొచ్చు. సో ఎగ్జామ్ ద్వారా దీన్ని ఫిల్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.